నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ షో సనాతనానికి సవాల్. సనాతనం సనాతనం నిత్యనూతనం, సనాతనం సనాతనం స్ఫూర్తిదాయకం. సనాతనం సత్యం వద ధర్మం చెర చెబుతుంది ఈ ధర్మం. వేదాలే మూలం ఈ సనాతనానికి, మానవత్వమే కొలమానం ఈ ధర్మానికి. ఇంత విశిష్టమైన ఈ ధర్మానికి మూలం వేదాలే. అనాదిగా వస్తున్న అతి పురాతనమైన మతాలలో ఒకటైన ఈ సనాతన ధర్మం ఇప్పుడు అడుగడుగునా విమర్శల పాలవుతుంది. ఎందుకు ఈ ధర్మంపై దాడి జరుగుతుంది? ఈ ధర్మంపై ఎందుకు ప్రతి ఒక్కరూ దాడి చేయడానికి తెగనాడుతున్నారు? ఒకవైపు మన ధర్మం విశ్వవ్యాప్తమై ప్రపంచం అంతా మెచ్చుకుంటున్న వేళ మన దేశంలోనే పరాయి మతస్థులు మరోవైపు అన్య మతస్థుల్లో దాడి చేస్తుంటే మన ధర్మంలో కొంతమంది ఆలయాలను హుండీలను మారుస్తూ ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. మరి మన ధర్మం ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం ఏమైనా ఉందా? ఎక్కడ నుంచి ఈ సమస్యకు మూలాలను వెతకాలి? ఈ మూలాలని మనం వెతికి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అనేది లోతుగా చర్చించే ముందు ఒక ప్రత్యేక కథనాన్ని చూద్దాం. సనాతన ధర్మం నిజానికి ఓ మతం కాదు, జీవన శైలి. సనాతనం అంటే అతి పురాతనమే గాని నిత్య నవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఏకం సత్విప్రా బహుధా విదంతి అన్నారు మన పూర్వీకులు. మహర్షుల తపఫలంగా, వారి దార్శనిక దృక్పథానికి నిదర్శనంగా మానవ జాతికి లభించిన వరం సనాతన ధర్మం. సత్యం వద ధర్మం చెర అంటే నిజం మాట్లాడు, ధర్మంగా ఉండు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇటువంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం. ఇవన్నీ శాశ్వత సత్యాలు. కాలానుగుణంగా సంప్రదాయాలు, ఆచారాలు మారొచ్చు, కానీ ధర్మం మారదు. తల్లిని, తండ్రిని, గురువును పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగంలో అయినా ఆచరించాల్సిందే. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ కటువుగా చెప్పకూడదు, ప్రియమైనప్పటికీ అసత్యాన్ని పలకకూడదు. అదే సనాతన ధర్మం. రాముడు తాటకిపై బాణం ఎక్కుపెట్టడానికి సందేహిస్తోంటే రాజ్యభారాన్ని వహించేవాళ్లు చెడును రూపుమాపటంలో భేదభావం చూపించకూడదంటాడు విశ్వామిత్రుడు. ఇది ఏ కాలంలో అయినా పాటించాల్సిన కర్తవ్యమే. మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి. హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, అధర్మం హద్దుమీరుతున్నప్పుడు పోరాడాల్సిందేనంటుంది భారతంలోని ఉద్యోగ పర్వం. భారతీయ సంస్కృతికి, హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా నిలబడిన రామాయణ, భారత భాగవతాలు, వాటికన్నా పూర్వమే ఉన్న వేదాలు, వేదాంతసారమైన ఉపనిషత్తులు పలు సందర్భాల్లో అనేక ధర్మ సూక్ష్మాలను ప్రబోధించాయి. సనాతనానికి మూలం వేదాలే. సహనం సనాతన ధర్మ మార్గం. దాంట్లో విద్వేషానికి తావు లేదు. సనాతన ధర్మంలో తొలినాళ్లలో లేని కులం మధ్యలో పుట్టుకొచ్చింది. ఈ కుల వ్యవస్థను తూలనాడుతూ హిందూ ధర్మంపై దేశంలో అనేక మంది అనేక రకాల విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా తమిళనాడులోని డిఎంకే లాంటి పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు సనాతన ధర్మంపై విమర్శలు మొదలుపెట్టారు. సనాతన ధర్మంపై దాడి చేసిన వారిని మేధావులుగా గుర్తించే ఓ సమాజం మొదలైంది. హేతువాదం పేరుతో సనాతనంపై దాడి కామనైపోయింది. రాజకీయ నాయకులు, ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీలు, యూట్యూబ్ క్రియేటర్స్ మన ధర్మంపై మిడిమిడి జ్ఞానంతో రామాయణ, మహాభారత ఇతిహాసాలను ఉదహరిస్తూ వాటిపై దాడులకు దిగుతున్నారు. అరకొర సమాచారంతో ధర్మంపై లోతైన అవగాహన లేకుండా దాడులకు దిగుతున్నారు. తాజాగా ఏపీలో ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో ఉదయనిధి స్టాలిన్, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడా ధర్మంపై అరకొర సమాచారంతో కమెంట్స్ చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
మరోవైపు హిందూ ధర్మంపై హేతువాదులు, అన్యమతస్థులు, లౌకికవాదులు దాడులు జరుపుతుంటే మరోవైపు ఆలయాల్లో సాటి హిందువులే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు చోరీ చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అలాగే ప్రముఖ చార్ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదారీనాథ్ ఆలయాల్లోనూ హుండీలో కానుకలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఆకివీడు రామాలయంపై కూడా చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలన్నీ సగటు భక్తుడిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల్ని ఎలా ఆపాలి, భక్తుల విశ్వాసాలను ఎలా పెంపొందించాలి, ఆలయాల్లో పెరుగుతున్న అక్రమాలు, చోరీలను ఎలా అరికట్టాలి అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు స్థాపించాల్సిన అవసరం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు దక్షిణ భారతదేశంలో హిందూ ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనంపైన చర్చలు జరుగుతున్నాయి. వాటిపైన నిష్పాక్షికమైన వ్యవస్థ ఉండాలని భక్తులు కోరుతున్నారు. అలా ఏర్పాటైన సరైన వ్యవస్థ ద్వారానే సనాతన ధర్మంపై భక్తులకు భరోసా లభిస్తుంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు. చూసాం కదండి, ఈ హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, హిందువులు అనుభవిస్తున్న మనోవ్యధ, దీనిపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మనతో ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ముఖ్యంగా మన స్టూడియోలో ఉన్నారు సామ కృష్ణారెడ్డి గారు, విహెచ్పి అధికార ప్రతినిధి వీరు. నమస్కారం కృష్ణారెడ్డి గారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు నమస్కారం. అలాగే మరో తెలంగాణ బీజేపీ ధార్మిక సెల్ అడ్వైజర్ స్వామిశంకర్ గారు ఉన్నారు. స్వామిశంకర్ గారు నమస్కారం. అలాగే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు ఉన్నారు. స్వామి నమస్కారం. ముందుగా శ్రీనివాసానంద సరస్వతి గారి దగ్గరికి వెళ్దాం. ఏపీలో జరుగుతున్న ఇష్యూల మీద, తాజా ఘటనల మీద మాట్లాడదాం. శ్రీనివాసానంద సరస్వతి గారు, తాజాగా ఏపీలో మనం చూసాం రావణ్, ప్రశ్న రావణ్ అలాగే శ్రావణ్లు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆయన అరెస్టు కూడా చర్చకు దారితీసింది. ఇంతకీ వారు చేసిన కామెంట్స్ ఏంటి? హిందువుల్లో అంత ఆగ్రహం కలిగించడానికి కారణం ఏంటి? నమస్కారం మీకు, మన ప్యానల్ పేపర్ హిందూ బంధువులకు శ్రీ నమస్కారం. భారతదేశంలో మెజారిటీలుగా ఉండేటటువంటి హిందువులు ఆవేదనకి, మనోభావాన్ని కోల్పోయే స్థితి. ప్రపంచంలో మనం చూస్తే మైనారిటీలు రోడ్ల మీదకి వస్తారు, వారి ధర్మాన్ని, మతాన్ని కాపాడమని, వారి హక్కులకి రక్షణ కల్పించమని, లేదా వాళ్ళ సౌకర్యాలు కల్పించమని. కానీ విచిత్రం ఏంటంటే భారతదేశంలో మెజారిటీ లేని హిందువులు రోడ్ల మీదకి మా ధర్మాన్ని కాపాడండి, మా హక్కులు రక్షణ కల్పించండి అనేటటువంటి చేతులు చాచి రోడ్ల మీద రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మెజారిటీ అయిన హిందువులు ఆక్రందనలు చెందుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తే ఆ ప్రశ్న రావణ్ పేరేమో ఒక ఆయన జాడ రమణ కుమార్, మరొక ఆయనేమో ప్రశ్న రావణ్, అలాగే ప్రకాష్ రాజు, అలాగే మరికొద్ది మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా పని కట్టుకొని ఈ సనాతన హిందూ ధర్మం మీద విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఏ హిందువు కూడా అన్ని మతాల్ని మనం ప్రేమిస్తాం, మనం అందరం కూడా వసుదైక కుటుంబం అనే భావనతో సర్వే భవంతు సుఖినః సర్వే నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ భాగ్భద్. పాపంలో అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఎటువంటి ఈది పొందకూడదు అనేటటువంటి విశ్వ మానవాళి సౌభ్రతత్వాన్ని కోరేటటువంటి విశ్వ మానవులు అందరూ బాగుండాలి, వసుదైక కుటుంబం, అందరూ కుటుంబమే అనేటటువంటి ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచి, ప్రపంచానికి సంస్కారాలు ఇచ్చి, ప్రపంచానికి కుటుంబ విధానాన్ని అందించి, ప్రపంచానికి ఏదైతే ఏమేమి ఇవ్వాలో అవన్నీ విజ్ఞాన శాస్త్రాలు
ధర్మశాస్త్రాలు, ఆరోగ్య శాస్త్రాలు అన్ని పంచినటువంటి ఈ సనాతన ధర్మం మీద శ్రీనివాసానంద సరస్వతి గారు, నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఘటన ఏంటి, ధర్మంపై వారు చేసిన దాడి ఏంటి, దానికి మన నుంచి వచ్చిన స్పందన ఏంటి? చరిత్ర మనకందరికీ తెలిసిందే. వంశీ గారు ఆ ప్రశ్న రావణ్ కానివ్వండి, ఈ జాడ శ్రవణ్ కుమారు, అలాగే ప్రకారాలు ఒక గూడి పుటానిలా తయారయ్యి మొత్తం హిందుత్వం మీద విషయాన్ని చున్నారు. రాముడి మీద, అలాగే రామాయణం పైన, సీతామహాతల్లి పైన, అలాగే భారతంలో ఉండేటువంటి ఆ పాత్ర ద్రౌపది అమ్మవారి పైన, ఈ విధముగా హిందూ సనాతన ధర్మంలో ఎవరినైతే ఆరాధ్య దైవాలుగా మనం ఆదర్శమూర్తులుగా సీతారాముల్ని గౌరవించి పూజిస్తున్నామో అలాంటి మర్యాద పురుషోత్తమ రాముణ్ణి కించపరిచి మాట్లాడడం, సీతామహాతల్లిని కించపరిచి మాట్లాడడం, ఇది ఎవరిచ్చారు వీరికి హక్కులు? అంటే భావన స్వేచ్ఛ అంటే హిందూ ధర్మానికి మూల పురుషులైన దేవుల్ని దేవతల్ని కించపరచడమా భావ ప్రకటన స్వేచ్ఛ? అదే ఇతర మతాలకి మనం మీరు ఎంత గౌరవిస్తున్నారు? హిందూ ధర్మంకి వచ్చేసరికి ఈ దేశంలో ఉండి, ఇక్కడే ఉండి, హిందువుల మధ్యలో ఉండి హిందూ ధర్మం మీద విషయాన్ని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంటే అడిగేవారు లేరేనా? ప్రశ్నించేవారు లేదనా? కాబట్టి వంశీ గారు, ఇది పథకం ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మత విద్వేషాలు సృష్టించడానికి ఈరోజు భారతదేశం మీద మొత్తం అనేక కుట్రలు జరుగుతున్నాయి. మీకు తెలిసిపేట దాడి జరుగుతున్నది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశంలో మత యుద్ధాలు చేయాలి, మత యుద్ధాలు జరగాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాలన్నీ కూడా సంఘర్షణ చేసి కొట్టుకు చావాలనేటువంటి ఇతర దేశాలని కుట్రలు జరుగుతున్నాయి. దానికి కారణమే బంగ్లాదేశ్ లో హిందువుల మీద మారణకాండ, దానికి కారణమే మరొక ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి తరుణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కుట్రలకి ఆజ్యం పోస్తున్నారు, ఆ యువతని రెచ్చగొడుతున్నారు. సనాతన ధర్మం అని, సన్నాత ధర్మం అని చాలా మాట్లాడి ఆ ఆర్ఎస్ఎస్ మీద, విశ్వ హిందూ పరిషత్ మీద, ఈ ధర్మం కోసం ఏవైతే మాతృ సంస్థలు ఉన్నాయో, భారతదేశాన్ని, ఈ సనాతన సార్వభౌమత్వాన్ని ఏవైతే కాపాడుతున్నాయో, హిందుత్వం కోసం ప్రాణాలు ఇవ్వడానికి లక్షలాది కోట్లాది మంది బలిదానం ఎవరైతే మహానుభావులు ఆర్ఎస్ఎస్ లో, విశ్వ హిందూ పరిషత్తులో చేసి ఉన్నారో అటువంటి సంస్థల పైన కూడా విష చిమ్ముతున్నారు, వెనకగొక్కుతున్న క్రోత్సాన్ని. దీన్ని సూడో దారులందరూ కూడా వెనక్కి ఇది కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు శ్రీనివాసానంద సరస్వతి గారితో మాట్లాడాం. బండారు రామ్మోహన్ గారు, కొంచెం క్లుప్తంగా చెప్పండి, గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు. అయితే మన సనాతన ధర్మంపై దాడి జరుగుతోంది, వారు సాధించేది ఏమున్నా లేకపోయినా ఎక్కువగా దాడులకు దిగుతున్నారు, నైతికంగా హిందువులపై దాడులకు దిగుతున్నారు. దీనివల్ల వారు సాధించేది ఏముంది? ఏ ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి? భక్తి గారు ఒక 3-4 నిమిషాలు టైం తీసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ గా రావడం చేసిండు. ఇప్పుడు పుండుకు, క్యాన్సర్ కు పైన పుండు మాత్రమే. ఓకే సార్. క్యాన్సర్ నివారించకుండా పుండు నివారించారు. అందుకని ఒక 2-3 నిమిషాలు తగ్గిస్తే నేను ఓకే సార్. మళ్ళీ ఏమంటున్నాను వంశీ గారు, మీకు అట్లా మిత్రులు నమస్కారం. సనాతన ధర్మం అంటే, సనాతనం అంటేనే ఇవాళ భారతీయ కాల్పనిక ఆసేతు హిమాచలం ఇక్కడి నుంచి పైదాకా కూడా మనం హేతువాదానికి నాస్తికత్వానికి కూడా తేడా చెప్పలేకపోతున్నాం. హేతువాదులమే మనందరం కూడా. కార్యాకారణ సంబంధం ఆలోచన చేస్తే అందరం హేతువాదులం. ఒకనాటి కృతయుగం నుంచి సత్యయుగం అంటాం, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో చూసుకుంటే మీరు ఆనాటి చీనాడు దాకా 4 వేదాల్లో చూడండి. మీరు అంత హేతుబద్ధతగా ఆలోచించిన మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినాం. ఇండస్ వ్యాలీ నాగరికత అంటే ఇరాన్ నుంచి మొదలుకొని మయన్మార్ దాకా మన అఖండ భారత్ లో ఇది వెలిసింది అంటున్నాం. మధ్యలో వచ్చిన వాళ్ళు దీన్ని చెడగొట్టిన వల్ల ఇవాళ విమర్శ పాలవుతున్నాం మనం తర్వాత. భారతీయులతో ఇంతకుముందు ఫస్ట్ మీరు మొదలుపెట్టారుగా సత్యవాద ధర్మంచర. సత్యం మాట్లాడు, ధర్మంగా నడుము. సత్యం వధ చేయబడుతుంది సమాజంలో, ధర్మం చెరబట్టబడుతుంది. దీన్ని అడిగడదామా లేదా? ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు మనలోని లోపాలను వెతికి చూపి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ భారతీయతలో, ముఖ్యంగా హిందూ మతంలో ఎప్పుడు సంస్కరణవాదులు ఉన్నారు. సంస్కరణవాదులు వచ్చారు, సంస్కరణ ఆహ్వానించడం, ప్రతి సంస్కరణ ఆహ్వానించడం. విద్యా మన పశ్చిమ బెంగాల్లో ఉన్న అనేక మంది మహానుభావులు, మన దగ్గర వీరేశలింగం పంతులు, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక రాజా రామ్మోహన్, వీళ్ళందరూ కూడా సంస్కరించారు. సంస్కరణ హిందూ సమాజం ఆహ్వానించింది. ఆహ్వానించకపోతే పోతుంది పక్కన. ఇవాళ మత మూఢత్వం పెరిగింది అనుకోండి,
విమర్శించే వాడికి మనమే తావిచ్చినట్టు అవుతా అంటున్నాం. అందుకని చాలా మంది హేతువాదాన్ని విమర్శించి మొదలు పెడుతున్నారు. హేతువాదం అంటే కార్యకారణ సంబంధం. ఈ లైట్ ఈ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఎట్లా తెలుసుకోవాలి కదా. మనం ఆనాడే మన హనుమాన్ చాలీసాలో సూర్యునికి మనకున్న దూరం చెప్పానే. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. వేదాల్లో 4 వేదాల్లో అద్భుతమైన సృష్టి ఏంది, సృష్టి కార్యమైంది, ప్రపంచం ఏంది, భూగోళం ఏంది, ఇవన్నీ చెప్పినాం కదా. అది ఇక్కడ చెప్తున్నాం మనం. కేవలం హిందూ మతం అంటే ఇదే ఆచారాలు, 3 ఆచారాలు ఉంటే ఆచారాలు ఉంటాయి కాదు. అట్లే ఆచరణ చేసి చూపిస్తే, ఆదర్శంగా నిలిస్తే అప్పుడు మన ఆచారం నిలుస్తుంది. అట్లా ఒకనాడు ద్వైతం, తర్వాత ఆదిశంకరాచార్యులు మనకు అద్వైతం, ఆ తర్వాత విశిష్ట అద్వైతం, రామానుజాచార్య. ఇవన్నీ మనకు అనుచారంగా వచ్చినాయి కదా. రామాయణం ఏం చెప్తుంది? మనిషి ఎట్లా జీవించాలో చెప్పింది. భారతం ఏం చెప్పింది? ఎట్లా జీవించొద్దు, ఎటువంటి దుర్మార్గాలు చేయొద్దు అని చెప్పింది. భారతంలో ఏముందో మన ప్రపంచంలో అదే ఉంది, ప్రపంచంలో ఏముందో భారతంలో అదే ఉంది. అందుకని నేనేమంటున్నాను వంశీ గారు, దీన్ని కొంచెం భావోద్రేకంగా పోకుండా భారతీయులందరము హిందువులమే స్పష్టంగా చెప్తున్నాను. భారతీయ నాగరికతలో ఉంది సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అంటున్నాను. దాన్ని వేరేవాడు అంటలేదు, నేను వేరే మీరు వేరే అంటున్నాను. మనం దాన్ని చూపించాలి, మనందరం ఒకటే రా అని చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటంటే వేదాల్లో ఉన్న విషయాలు చాలా వరకు మరుగున పడుతున్నాయి. దాన్ని మరొకసారి తెలుపుదాం. చాలా సాహిత్యం వచ్చింది, మనకు చాలా పుస్తకాలు అవసరం లేదు, మనకు మీడియా చూడొచ్చు, ఎన్నో చూడొచ్చు. ఇవాళ ఆధునిక శాస్త్ర విజ్ఞానం సరిగ్గా వాడుకోవాలి. అందుకని ఒక మాట మీరు అన్నారు కదా, హేతువాదం వేరు, నాస్తికత్వం వేరు. నాస్తికుడు అనేవాడు దేవుడు దొంగ రకరకాలు తిడుతుంటాడు. వాడు నాస్తికుడే కాదు. ఎందుకు కాదంటే దేవుని తీటేవాడు నాస్తికుడు అవుతాడు. దేవుడు లేడంటున్నాడు కదా. లేడనేవాడు దేవుడు తిడుతున్నాడంటే దేవుని ఉనికి ఒప్పుకున్నట్టే కదా. విగ్రహం అంటే నిగ్రహం లేని వాడికే విగ్రహం. నిగ్రహం ఉన్నవాడికి ప్రకృతి అంతా, ప్రపంచం అంతా నాకు దేవుడికి కనపడుతుంది. ఏంటి, నేను తిరుపతికి వెళ్తాను, తిరుపతిలో కొండలన్నీ నాకు దేవుడిలాగా కనపడతాయి. ఈ సరస్వతి, మా స్వామి వాళ్ళందరూ నాకు దేవతలుగా. మనిషిని గౌరవించని మతం ఎందుకు? మనిషిని గౌరవిద్దాం. దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ రండి పడ్డదంటే, ఇప్పుడు రాముడు లాంటివాడు, లేకపోతే ఇట్లాంటి వాడు వాక్ స్వేచ్ఛ, నేను అడ్వకేట్, వాక్ స్వేచ్ఛ అనే పేరు మీద దుర్మార్గాలు మాట్లాడుతున్నాను. ఒకనాడు ఎంఎం చూశారు కదా, దుర్మార్గంగా ఆయన మంచి చిత్రకారుడిగా సరస్వతిని, లక్ష్మిని అశ్లీలంగా చిత్రిస్తే మనం ఏం చేయాలి? సమాజం తిరగబడ్డది, కానీ అంత తిరగబడాల్సిన తిరగబడ్డదు. ముస్లిం అయింది ఆయన. మరి అటువంటి వాడు ఇటువంటి పని చేస్తే తప్పు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మన మతంలోని కొన్ని లొసుగులను వాడుకొని ఎదురువాడు వాడుకుంటున్నాడు. అది లేకుండా మనం చూసుకోవాలి, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలి, మనం సంస్కరించుకోవాలి, మనం సంస్కరించుకోవాలి. ఎదుటివాడు దాడి చేస్తే ఖచ్చితంగా ఈటిక జవాబు పత్తరసేదేనా. ఇటుకతో వాడు కొడితే ప్రభుత్వం మనం కొట్టాల్సిందే. కానీ కొట్టే ముందు ఎదుటివాడు చేస్తున్న తప్పులు ఏం చేస్తున్నాడు, ఏం విమర్శిస్తున్నాడు చూడాల్సిన అవసరం. వాళ్ళు చూస్తున్నారు. మీరు అది ఆ ప్రస్తావన తీసుకొచ్చారని చెప్తారా? రామ మందిరంలో దుర్మార్గంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు దోపిడీ చేశారు చూసినాం. మొన్న మనకు పరకావంలో చోరీ జరిగితే ఏం జరిగిందో చూసినాం తిరుపతిలో. ఇవన్నీ కూడా మనం లొసుకుని ఎత్తి చూపెట్టడానికి ఎదుటివాడికి అవకాశం మనమే ఇస్తున్నాం కదా అంటున్నాం. చాలా బాబాలు, స్వాములు ఎట్లాంటి మోసాలు చేస్తున్నా చూస్తున్నాం. ఇవన్నీ మనం సంస్కరించుకోవాలంటున్నాను. నేను ఎత్తి చూపుతలేను. ఎత్తి చూపడం అంటే విమర్శిస్తే, విమర్శ అంటే 2 ఉంటాయి. మనిషిగా విమర్శ అంటే మంచి చెడు 2 చెప్తేనే విమర్శ. విమర్శ అంటే చాలా మందికి ఏమనుకుంటారు, అర్థం మారిపోయింది. కంపు అంటే వాసన అంటే ఒకటే అర్థం, డిక్షనరీ అర్థం. విద్యలో తెలుసు వాళ్ళందరికీ కూడా. కంపు అన్న వాసన అన్న డిక్షనరీ ఒకటే అర్థం. కంపు అంటేనేమో మురికి వాసన, దుర్వాసన అనుకుంటున్నాం. ఇవి మనకు వాసన అంటే సువాసన అని దాన్ని చేస్తున్నాం. ఇది అంతే అంటున్నాం. మనలోని లోపాలను మనం సంస్కరించుకుంటూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ వెళ్ళే క్రమంలో ఇటువంటి ఆటంకాలు వస్తాయి. నేను స్పష్టంగా రావణ స్పీచ్ ని వ్యతిరేకించిన, ప్రతి టీవీలో వ్యతిరేకించాను. దుర్మార్గం అన్న దానికి మనం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పాను. అట్లాగే రావణ్ వెనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇంకో రకంగా రాజకీయంగా వాడుకుంటారు. అందుకని నేను రాజకీయం దృష్టికి పోతే ఇంకో రకంగా వస్తుంది. రాజకీయం పక్కన పెడదాం. మనం మనందరం మనుషులం కదా. ఎవరైనా సరే ఒక కులమో, మతమో, ప్రాంతమో, భాషను విమర్శిస్తే మనకు కూడా కోపం వస్తుంది. నేను హేతువాదిని, గర్వంగా చెప్పుకుంటాను. కానీ హేతువాదిని కానీ మన సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని విమర్శిస్తే తప్పు అంటున్నాను. అది హేతువాదంలో గొప్పతనం. అది నాస్తికుడు వేరు, వాడు దేవుడే లేడు అంటాడు, కానీ లేడు అనుకుంటూ దేవుడు తిడుతుంటాడు. అది తప్పు అంటున్నాడు. ఆనాడు కూడా మన ఋషులందరూ హేతువాదులే. మనం గుర్తుంచుకోవాలి, మన ఋషులందరూ కార్యాకరణ సంబంధాన్ని బట్టే రచనలు చేసిండ్రు, పాటలు పాడిండ్రు, మన సమాజాన్ని అర్థం చేసుకున్నాం. అందుకనే మునులందరూ, ఋషులందరూ ఆనాటి సైంటిస్టులు అంటుందండి. ఆ సైంటిస్టులు చెప్పిన దాన్ని విడిచిపెట్టి మనం కొన్ని మూఢాచారాలు పాటించుకుంటూ వచ్చి మతాన్ని ఒక మూసలో పోసినాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలని స్వామి వాళ్ళకి అందరూ కోరుతున్నాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించకపోతే, రిజిడ్ అయితే మన గోడ కట్టుకొని ఉంటే అవతల వాడు మనలోకి రాదు. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు దాన్ని నిజం చేయాలంటే మన లోపాలను ఆత్మశుద్ధి చేసుకోవాలి. అంటే మాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని శివ పూజలేలా. ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఎదుటి వాడు ఇటువంటి పనులు చేసిన వాడు ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది ప్రకాశ్ రావు కావచ్చు, ఇంకోరు ఏమైనా కావచ్చు. వాళ్ళు మతం వేరు,
కానీ పేర్లు హిందూ పేర్లు పెట్టుకొని ముందుకు వస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. సభ ఏంటి, రావణైన మాట కూడా అనిపిస్తలేదు జోసెఫే స్పష్టంగా. అక్కడ ఆ మీటింగ్ ఏంటి, దళిత క్రిస్టియన్లకు మనకు మన దళిత హక్కులు అనిపిస్తలేవు, రిజర్వేషన్ అని మీటింగ్ మాట్లాడుకోవచ్చు. వద్దాం, దానికి రాజ్యాంగం చూసుకుంటే కోర్టులు ఏమంటే చూసుకుంటాయి. కానీ అది విడిచిపెట్టి మరి హిందూ దేవాలయం సీతను వీళ్ళని అవమానించారు కదా, ఇది కొత్తగా అవుతలేదు వంశీ గారు, చాలా రోజులు నడుస్తున్నది. తిరుగుబాటు అనేది ఇప్పుడు వచ్చింది కనుక ఘర్షణ పెరిగింది. ఘర్షణ మంచిది అయితే ఇప్పుడు సాగర మదనంలో హలాహల మొదలొస్తుంది, తర్వాత అమృతం వచ్చింది. ఇది కూడా అంతే, ఈ ఘర్షణలో ఉంటది, మంచి ఉంటది. ఈ ఘర్షణ తప్పు దారి పట్టద్దు, ఇంకోది పోవద్దు. ఈ ఘర్షణలో మొత్తంగా ఫలితం తీయాలని, అమృతమే ఉపుతాలని కోరుకుంటారు. హలాహాలం పుడుతుంది, హలాహాల నుంచి వచ్చేది అమృతమే కనుక దాని వైపు మనం పోవాలని, మన సనాతనం అనే దాన్ని స్పష్టంగా నిర్వచించి. రామ్మోహన్ గారు చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. మన ధర్మం గురించి చాలా స్పష్టంగా మనం ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. మన ధర్మం గొప్పతనం గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన పనేం లేదు, మన అందరం సనాతనవాదులమే. అయితే ధర్మం మీద జరుగుతున్న దాడుల్ని మనం ఎలా అరికట్టాలి, దానికి మనం చేయాల్సిన వ్యూహాలేంటి? హైందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. నాతోటి ప్యానెలిస్టులకు మరియు హెచ్ఎండి ప్రేక్షకులందరూ కూడా అందరికీ జై శ్రీరామ్ అండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుతూ ఉన్నాను. ఈ కృష్ణారామన్ అనే వ్యక్తి అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి భారతీయ సనాతన సంప్రదాయంలో వీడొక గడ్డిపోచ కంట కూడా చాలా హీనమైనటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది, వేల మంది వచ్చారు, లక్షల ప్రశ్నలు వేశారు. లక్షల ప్రశ్నలు అందరికీ కూడా కోటి సమాధానాలు మనం చెప్పున్నాం గతంలో, ఇప్పుడు కూడా చెప్తాం. ఇట్లాంటి ప్రశ్న రావణ్కి కానీ, అంతకుముందున్న కత్తి మహేష్కి కానీ, అంతకుముందున్న పెరియార్ రామస్వామికి అయితే ఏంటి, చెలంకి అయితే ఏంటిది, వీళ్ళందరూ కూడా గతంలో మనకున్నటువంటి ఎంతమంది అయితే హిందూ ద్వేషులు లేకపోతే సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషులు అందరూ కూడా సమాధానం దొరికిందండి. అతను కూడా దొరకాలని అత్యంత శీఘ్రంగా అతనికి జవాబు దొరుకుతుందని ఆశిస్తూ ఉన్నాను. మొదట మన కొంత ఈ నాలెడ్జ్ అనేది మన హిందువులకు లేకుండా పోతూ ఉంది. అంటే సనాతన ధర్మం ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరు దీనికి ఆది అంతం అనేటువంటి విషయాల మీద మనకు కొంత అవగాహన లేకపోవడం కూడా దీనికి కొంత ఇది జరుగుతూ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. దీనికి మూలటువంటి విషయం ఏంటంటే, అంటే మనం వెనక్కి నుంచి చూసుకుంటూ వస్తే ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి హిందుత్వం, సనాతన ధర్మం అనే దానికి? భూమి ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి మనకు కాలానుగుణంగా డేటా మన దగ్గర ఉంది. మన పంచాంగమే మన డేటా. మన సనాతన ధర్మం యొక్క వయస్సును మన పంచాంగంతో మాత్రమే మనం కొలవచ్చు. మన పంచాంగం ద్వారా మనకున్నటువంటి మన భూమి వయసు 197 కోట్ల సంవత్సరాలుగా మనకు లెక్క తెలుతూ ఉంది. ఆంథ్రోపాలజిస్టులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు విశ్లేషించి చెప్పింది ఏంటంటే భూమి పుట్టి 200 కోట్లు అయింది అన్నట్టు. అంటే అత్యంత దగ్గరగా ఉన్నటువంటి డేటా వాళ్ళది వీళ్ళది. అట్లాగే గ్రహాలు ఎట్లా ఏర్పడ్డాయి దానికి అన్నిటి కూడా శ్లోకాలు ఉన్నాయి. ధరణిగర్భ సంభూతం విద్యుత్ కాని సమప్రభం కుమారం శక్తి వస్తుంది తమ్మంగళానం ప్రణవామ్యం అనేది, తర్వాత శనిగ్రహంకు ఉన్నటువంటి స్తోత్రం అన్నీ కూడా గ్రహాల పుట్టుకటలు, అక్కడి నుంచి ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు మన మీద ఎట్లా ఉంటాయని చెప్పేసి ఈ గ్రహ మండలాన్ని కూడా ప్రతి గుళ్ళో పెట్టినారు. ఇదంతా ప్రపంచానికి కళ్ళు తెరవకమున్నటువంటి వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేనప్పటి నుంచి మన కోట్ల సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అదంతా కూడా. మనం దీన్ని సహేతుకంగా సశాస్త్రీయంగా కింది తరాలకు మనం అందించలేకపోయాం అనేది నా బాధ. దీన్ని ఒక పాఠ్యాంశాలుగా మనం చేర్చాల్సిన అవసరం ఉండే. మన ధర్మం మీద దాడి ఎప్పుడు మొదలైంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి మొదలైంది అనుకుంటే చిట్ట చివరైనటువంటి దాడి ఈ మన పాఠ్యాంశాల మీద, ఆధునికమైనటువంటి విద్యా విధానం మీద బయటి శక్తుల నుంచి బయటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు సిలబస్ నిర్ణయించి మనం ఎందుకు టై కట్టుకుంటున్నామో తెలియదు, మనం రెయిన్ గోవాని ఎందుకు చదువుకుంటున్నామో మనకు తెలియదు. అది వానలు కురిసి పంటల మీద దీని మీద ఆధారపడ్డటువంటి సస్యశ్యామలమైనటువంటి భారతదేశం మీద ఇటువంటి మనకు అసలు దానికి సంబంధం లేనటువంటి రైమ్స్, మనకు కాళీ గజ్జ గంకానమ్మ అనేటువంటి ఎందుకున్నాయి మనకు ఈ గేయాలు? అంటే దాంట్లో ఉన్నటువంటి హోమియోపతి అయితేంది, ఆయుర్వేదం అయితేంది, మనకు ఉన్నటువంటి జానపద సాహిత్యాల్లో జొప్పించబడ్డాయి సైన్స్ అంతా కూడా. కానీ మనకు అవన్నీ నచ్చాయి. కాన్వెంట్ స్కూళ్ళకి పోతాము, ఇక్కడ పోయిన తర్వాత మన భాష మీద అత్యంత హీయమైన రీతిలో దాడులు జరుగుతాయి. అసలైన దాడులు అవన్నీ అవే. మన గుడికి సంబంధించినటువంటి భాష మీద అక్షింతలేసినరు, షటకోపం పెట్టినరు, బొక్కసం అంటారు. దాని తర్వాత ఇప్పుడు మనం అందరం కూడా నేర్చుకుంటాం. మనం
కుంభకోణం జరిగింది అని. కుంభకోణం అనేది ఊరు, దాంట్లో ఎన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైన ఊరు అది. కుంభకోణం జరిగింది అంటే మనం వాడే పదబంధాల మీద, మనం వాడుతున్నటువంటి భాష మీద దాడి, ఇటువంటి సినిమాల్లో చూపిస్తారు, వాటన్నిటి తీసుకుంటాము. దాన్ని మనం అసలు ఏడ వాడుతున్నాము, దేనికి వాడుతున్నాము, దేనికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మన మీద ఒక యాంత్రికమైన పద్ధతిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా జరిగింది ఇది. మనకున్నటువంటి విద్యా వ్యవస్థ, గురుకుల వ్యవస్థ, మనకున్నటువంటి జీవన విధానము ఎంత అత్యద్భుతమైనది. ఈ ప్రశ్నారావణ్ గారు కేవలం ఒక గడ్డిపోచ, ఒక పరమాణు వాడు. వీళ్ళందరికీ సమాధానం ఎట్లా చెప్పాలి? మనం భూమి పుట్టినప్పటి నుంచి కానీ, లేకపోతే మన పాఠ్యాంశాల్లో మనకున్నటువంటి ఈ త్రికోణమితిని ట్రిగ్నామెట్రీ అంటారు. అట్లాంటి 1000 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను లైవ్లో ఇవ్వగలను. నేను మన భాష మీద, మన సంస్కృతి మీద, మన విజ్ఞానం మీద, మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశోధనల మీద, వీటన్నిటి మీద కూడా దాడి జరిగింది. ఇవాళ ఒక్క రోజులో జరగలేదు. సో వీటన్నిటికి కూడా ఏం జరగాలంటే విద్యా విధానంలో మార్పు రావాలి. మనం చూస్తున్నటువంటి ఈ సైన్స్లో మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీళ్ళు కొత్తగా ఆవిష్కరణలు ఏం జరిగినాయో వాటి మీద, వీటన్నిటి మీద కూడా పరిశోధనలన్నింటి కూడా బయటికి రావాలని నేను కోరుకుంటాను. చాలా అద్భుతంగా వివరించారు కృష్ణారెడ్డి గారు. మన ధర్మం మనకెన్నో మార్గాలు చూపించింది. వేదంలోనే గణితం ఉంది. ఈరోజు కంప్యూటర్లో కానీ, లేకపోతే ఏ టెక్నాలజీలో కానీ మన ధర్మం వాళ్ళు, సనాతనవాదులు ముందున్నారంటే మన ధర్మం చూపించిన దారే కారణమని మనం నమ్మొచ్చు. సాధినేని యామిని గారు మనతో ఉన్నారు. యామిని గారు నమస్కారం. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి. యామిని గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. నమస్కారం మేడం. మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు వెనక ఎవరైనా ఉన్నారా? ఎందుకు పనిగట్టుకొని మన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి? దీన్ని మీరు ఎలా ప్రతిఘటిస్తున్నారు? శ్రీమాత్రే నమః. వందే మాతరం. చాలా మంచి అంశం పైన ఈ రోజు మీరు డిబేట్ చేస్తున్నారండి. ఏంటంటే ఒకటి, సరే, సనాతన ధర్మం పైన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నటువంటి మన మూలాల పైన విస్తృతమైన దాడి మనం కొన్ని శతాబ్దాలుగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా కొన్ని దశాబ్దాల నుంచి ఇటువంటి దాడులను చూస్తున్నాం. మీకు చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి అంటే ఎన్నో ఈ రెండు అత్యధికంగా ఇప్పుడు ఆచరిస్తున్నామని భ్రమపడుతున్నటువంటి ఒక 2 మతాలటువంటి వారు ఎన్నో సున్నితమైనటువంటి ఇతర ధర్మాలను కూడా రాశారు. వాళ్ళు కాళ్ళ గర్భంలో కలిపేశారు. మనకి అలా ఈజిప్షియన్ కానివ్వండి, గ్రీక్ కానివ్వండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భారతదేశానికి వచ్చేటప్పటికి, మన సనాతన ధర్మానికి వచ్చేటప్పటికి భారతదేశం ఒక శక్తి కేంద్రం లాగా ఉంటుంది. కానీ సనాతన ధర్మ మూలాలు భారతదేశం నుంచి మొదలయ్యి దాని వేర్లన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పాతుకొని ఉన్నాయనేది మనకు తెలుసు. ఇప్పటికీ మీరు యూరోప్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేదంటే ఇండోనేషియా వెళ్ళినంతకు ఇండోనేషియన్ ప్రెసిడెంటే అన్నాడు, మా డిఎన్ఏ భారతీయత అని చెప్పనని, ఇప్పటికీ మా పేర్లు సంస్కృతంలో ఉంటాయి అని చెప్పని. అయినప్పటికీ ఇంత తెలుస్తుంది కదా, ఇంత బాగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేవలము సనాతన ధర్మం పైనే ఇన్ని దాడులు? అది కూడా 1 కాదు 2 కాదు, 1000 సంవత్సరాల వరుస దాడుల తర్వాత, ఆ తర్వాత పోర్చుగీస్ అని, ఆ తర్వాత బ్రిటిష్ వారని చెప్పని, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రకరకాలటువంటి స్యూడో సెక్యులర్ గవర్నమెంట్లు అని చెప్పని, సెక్యులరిజం అనే పేరుతోటి కేవలం మన దాడి మీరు చూడండి హిందూ ధర్మం పైనే ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు పెద్దలు నేను జాయిన్ అయినప్పుడు అంటున్నారు హేతువాదిని, కానీ నేను ఎవరిని కించపరచను అని చెప్పని అంటున్నారు. ఇక్కడ మనకి దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, ఈ రోజు ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఆ సోకాల్డ్ అతి మేధావులు అని చెప్పని అంటాగా సీడియో సెక్యులరిస్టులు, అంటే బాగా చదువు ఎక్కువయ్యో మరి లేకపోతే విజ్ఞానం అని చెప్పని, ఆ జ్ఞానం బాగా ఎక్కువైందని వాళ్ళు భ్రమలో బతుకుతున్నటువంటి వాళ్ళు, నాస్తికవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడు లేరు అంటారు. మేము చెప్పేది ఒకటి, మీకు నచ్చలేదు, మీకు ఇష్టం లేదు, మీరు నమ్మరు అంటే మీరు నమ్మకండి. కానీ నాస్తికత్వం పేరుతో, హేతువాదం పేరుతో, కమ్యూనిజం పేరుతో, ఇంకోటేదో మావోయిజం పేరుతోటో, లేదంటే ఇంకోటేదో సెక్యులరిజం, ముఖ్యంగా సెక్యులరిజం పేరుతోటి ఈ ధర్మాన్ని టార్గెట్ చేయడం అనేది మనం చూస్తున్నాము. మా రాష్ట్రంలో ఇప్పుడు లేటెస్ట్ గా జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్, ఆ దరిద్రుడికి అర్థం కాని విషయం ఏంటంటే, రావణుడు అతిపెద్ద శివభక్తుడు అని కూడా తెలియదేమో, రావణుడు అంటే రాక్షసుని కదా అని చెప్పని పెట్టుకుని ఉంటాడు. అది పక్కన పెడితే జోసెఫ్ అనేటటువంటి యూట్యూబర్లు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు దళిత క్రైస్తవులను ఒక పదం పట్టుకున్నారు. వీళ్ళకి ఏంటంటే సగం తెలుసు సగం తెలియదు, తెలిసినా కావాలని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు.
కాన్స్టిట్యూషన్ ప్రకారం మనందరికీ తెలిసిందే, దేర్ ఈజ్ నో సచ్ టర్మ్ అంటే దళిత క్రైస్తవం లేడు. ఉంటే దళితులు ఉంటారు, లేదా క్రైస్తవులు ఉంటారు. ఒకవేళ మన రాజ్యాంగంలో ప్రకారమే అంతను సుప్రీంకోర్టు మన ఆర్డర్ గానే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏం చెప్తుంది, షెడ్యూల్ కాస్ట్ లో 1950 ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారము ఎవరైతే గనక మనకి మాలా మాదిగ అనుకోండి, ఇతర ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, హిందూ, సిక్, బౌద్ధ ఈ ధర్మాలను ఆచరించే వాళ్ళు మతం మారితే, క్రైస్తవంలోకో ఇస్లాంలోకో మతం మారితే వాళ్ళకి ఎటువంటి రాజ్యాంగ పరంగా ఈ ఎస్సీకి వచ్చేటటువంటి హక్కులు ఏవి అంటే రాజ్యాంగ పరంగా వచ్చేటటువంటి హక్కులు ఏవి కూడా వర్తించాయి. ఇది తెలిసిన ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, రాష్ట్రాల్లో అలజడి సృష్టించడానికి, శాంతి భద్రతల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య ఘర్షణ పెట్టడానికి ఈ కొత్త పదం అందుకొని ఏదో మొన్న సభకు వెళ్ళాడు. మా సూటి ప్రశ్న అండి, అసలు దాని ఇప్పుడే క్లారిటీ ఇచ్చాను, దళిత క్రైస్తవం అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. భారతీయ జనతా పార్టీ మరీ స్పష్టంగా చెప్తున్నాము, మేము దళితుల పట్ల లేదంటే అనగారిన వెనుకబడిన తరగతులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడి యొక్క అభివృద్ధిని కోరుకుంటాము. వారికి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులను పరిరక్షించడంలో మాది పూర్తి మా బాధ్యత తీసుకుంటాం మా ప్రభుత్వం. కానీ ఈ దళిత క్రైస్తవులు ఇటువంటి అడ్డమైనటువంటి అడ్డగోలు మాటలు తీసుకుని వచ్చి ఎలిజిబుల్ గా ఎగ్జిస్టింగ్ గా ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి హక్కుదారులు ఉంటారో, అది ఎస్సీలో కానివ్వండి, బీసీలో కానివ్వండి, దేంట్లోనే సరే వారి హక్కులకి భంగం కలిగించే విధంగా ఇతరత్ర ఈ యూట్యూబర్లు అనుకోండి, లేదంటే మావోయిస్టు భావజాలంతో బాగా వేణుకొని పోయినటువంటి ఈ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాలను మేము ఖచ్చితంగా తిప్పి కొడతాము. ఇక్కడ ఎందుకండి అసలు ఇంత సనాతన ధర్మం పైనే ఈ రకమైనటువంటి ఎందుకు అంటే చెట్టున్న పండున్న చెట్టుకి రాయి తీసుకొని కొట్టినట్టుగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి దాడి చేస్తున్న చెరగనటువంటిది నా ధర్మం. ఎందుకు అనంటే కేవలము మూఢనమ్మకాలు, చాలా మంది అంటారు సనాతన ధర్మం అనగానే మూఢనమ్మకాలు, అటువంటి వాళ్ళు మూఢనమ్మకంతో బతుకుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక ఇంట్లో కొంతమంది ఉన్నప్పుడు అందరూ ఒక రకంగా ఆలోచన చేయలేరు. మన చేతి వేలు ఇది ఉన్నప్పుడు 5 వేలు సమానంగా ఉండవు. వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి వారు తీసుకునేటటువంటి దాంట్లో ఉంటుంది. కొంతమంది నిజంగానే అసలు సనాతన ధర్మం అంటే అది కేవలము విగ్రహారాధన మాత్రమే అని చెప్పని అనుకునేటటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు. ఇంకొంచెం ట్రైబల్ ఏరియాస్ లో కాస్త పోతే కనుక వాళ్ళ ఆచారాలు పెట్టుకుంటారు. కానీ అంతేనండి సనాతన ధర్మం అంటే ఇది ఒక పెద్ద విజ్ఞాన శాస్త్రం, తత్వపరమైనటువంటిది, యోగపరమైనటువంటిది, కర్మపరమైనటువంటిది, వేదపరమైనటువంటిది, ధార్మిక పరమైనటువంటిది, ఎన్నో ఖగోళ శాస్త్రాలు. ఇప్పుడు ఈ రీసెర్చ్లు అనుకుంటూ, ఇప్పుడు టెక్నాలజీలు అనుకుంటూ ఏ రోజు ఏమొస్తుంది లేకపోతే ఇంకా ఏ డేట్ ఎప్పుడు వస్తుందో కూడా సరిగ్గా చెప్పలేనటువంటి వాళ్ళని మన ఋషులు ఎప్పుడో దర్శించారు. ఒక ఖగోళ శాస్త్రం ఏంటి, ఎన్ని వేల శాస్త్రాలు ఉన్నాయి. అంతెందుకు కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి కూడా అప్పట్లోనే చేశారు. అంత సుశ్రుతులు లాంటి వాళ్ళు మన ఇప్పుడు వచ్చినటువంటి ఏమంటారు ప్లాస్టిక్ సర్జరీలు, అసలు ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. అయినా ఇంత విజ్ఞానం ఉంది కాబట్టి ఈ రోజుకి ప్రపంచంలో కొన్ని మతాల వారికి భయం ఏంటి, ఈ సనాతన ధర్మాన్ని కనుక నిజంగా ఎందుకంటే పెద్ద పాపులేషన్ భారతదేశం లాంటి వాళ్ళు మనం బాగా ఇంజెక్ట్ చేసాము. మెకాలే విద్యా వ్యవస్థను తీసుకొని వచ్చి హిందూ బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితికి, మన ఆచార వ్యవహారాలు లేదంటే మన పండుగలు, మన సాంప్రదాయాలు ఆచరిస్తుంటే మీరు మూర్ఖులు, మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు, వెనుకబడిపోయిన వాళ్ళు అని చెప్పని ఒక రకమైనటువంటి పరిస్థితిని కల్పించాం కదా. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళందరూ కనుక సనాతన ధర్మాన్ని ఆచరిస్తే నిజంగా విజ్ఞానవంతం అయిపోతుంది భారతదేశం అన్ని రకాలుగా కూడా అని భయంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మతాన్ని రుద్దాలని అనుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఇది ప్యూర్ గా కేవలం ఒకరి పైన చేస్తున్నటువంటిది కాదండి. పదే పనిగట్టుకుని ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కానివ్వండి, కొందరు జర్నలిస్టులు, మీరు జర్నలిస్టేనండి, కానీ ఇప్పుడు ఎంత జర్నలిస్ట్ అయితే మటుకు మనకి నచ్చినటువంటి అభిప్రాయాలు మనం బలవంతంగా సమాజాన్ని రుద్దలేం కదా. ఎవరైనా సరే ఇప్పుడు సినిమా యాక్టర్ల పేరుతోటి లేదంటే టీచర్లు, కొంతమంది అందరిని అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో టీచర్లు అనండి, డాక్టర్లు అనండి, లేకపోతే కనుక ఈ సెలబ్రిటీలు అనండి, ఇట్లా యూట్యూబర్లు అనండి, జర్నలిస్టులు అనండి, వారి దేశ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని, భారతీయతకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలని ప్రజల పైన రుద్దాలి బలవంతంగా అని చెప్పని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. నేను చివరి ఒకటే చెప్తున్నా అండి, రాజ్యాంగంలో
ఏదైతే ఉందో అంటే నేను నా నోరు, నా వాక్కు, నా భావ ప్రకటన స్వేచ్ఛ, నా వాక్ స్వాతంత్రము అన్న చందాన్ని దాన్ని పట్టుకొని నేను అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాను, లేకపోతే కనుక వారి విశ్వాసాలని నేను దెబ్బతీస్తానంటే ఇక్కడ చూస్తే ఎవడు ఊరుకోడు. రాజ్యాంగం నీ భావ ప్రకటన స్వేచ్ఛ, నీ వాక్ స్వాతంత్రం అనంటే నీ హక్కుల గురించి ఏదైనా నీకు ప్రాథమిక హక్కులకి ఏదైనా తేడా వస్తే దాని గురించి ప్రశ్నించమనే హక్కు ఇచ్చింది. లేదా ప్రభుత్వం ఏదైనా వైఫల్యం చెందుతుంటే దాన్ని ప్రశ్నించడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో పెట్టారు. అంతేగాని నీకు నచ్చలేదు కదా అని హిందూ దేవుళ్ళని, నీకు నచ్చలేదు కదా అని చెప్పని మా విశ్వాసాలని, నువ్వు మూఢనమ్మకం అనుకున్నావు కదా అని చెప్పని మేము ఆచరించేటటువంటి విశ్వాసాల జోలికి వస్తే మటుకు ఏమి జరుగుతుందో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రభుత్వాలకు తెలుస్తూనే ఉంది, వీళ్ళకు కూడా తెలుస్తూనే ఉంది. ఆ జోసెఫ్ అనేవాడు ఇప్పుడు ఇంకా దరిద్రమైన దాంట్లో దౌర్భాగ్యమైన అంశం ఏంటంటే చాలా మంది మీరు ఒక ప్యాటర్న్ చూడండి, ఇలా హిందూ దేవతల పైనటువంటి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ దేశ వ్యతిరేకంగా చట్ట కార్యకలాపాలను ఉంటున్నారు. మరి అదేం లింకు నాకు అర్థం కావట్లేదు. నీకు నచ్చకపోతే నచ్చకుండా పక్కన పో, నిన్ను ఎవడు బతిన్నాడట్లేదు కదా, ఎవడు బతిన్నాడి మా మతంలోకి రమ్మని ఎవడు చెప్పట్లేదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జోసెఫ్ తో సహా ఎందుకు ఊపా చట్టం పెట్టాము, అతని గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎందుకు ఊపా చట్టం పెట్టాము? ఊపా చట్టం అంటే ఏంటి? చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధన చట్టము. అతనేమో మావోయిస్టులను గ్లోరిఫై చేస్తారు. హిడ్మా, కేశవరావు లాంటి వాళ్ళని ఎవరైతే మావోయిస్ట్ లాగా ఉంటారో అటువంటి వారందరినీ కూడా గ్లోరిఫై చేస్తూ అయ్యో పాపం వాళ్ళపైన సానుభూతి చూపిస్తూ ఉంటాడు. తీవ్రవాదులు ఏంటి, వాళ్ళు మానవ హక్కులు ఉన్నారు. ఏంటండి మానవ హక్కులు? ఓ పక్క బాంబుల్ని పెట్టి లేదంటే చిన్న పిల్లల అమాయకుల్ని, పోలీసులని, అధికారులని విచ్చలవిడిగా చంపినటువంటి నక్సలైట్లకి, తీవ్రవాదులకి మానవ హక్కుల గురించి మాట్లాడేది ఏంటి? దానికి వీళ్ళు యూట్యూబర్ పేర్లో పెట్టుకొని ప్రశ్న అని అనుకుంటూ నువ్వు మాత్రమే ప్రశ్నిస్తావా? చట్టాన్ని ఎవరైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోవాలండి, ఈ భారతదేశంలో ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలి. ఎవరు కూడా అతిథులు కాదు. ఇదే మాట వెళ్ళి చైనాలో అనమనండి, ఇదే మాటలు వెళ్ళి నార్త్ కొరియాలో అనవండి, నా నోరు నా ఇష్టం అని 4 కోసి పక్కన పెడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ మన భారతదేశము మితిమీరిపోయినటువంటి స్వేచ్ఛతోటి ఈ రోజున అందరూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సహించాం. కానీ ఇలా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చూస్తూ ఎవడు ఊరుకోరు. ముఖ్యంగా హిందువుల జోలికి వస్తే మళ్ళీ చెప్తున్నాము, మా ధర్మాన్ని ఎంచేటటువంటి, మా ధర్మంలో కూర్చొని మీరు ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతామని అనుకునేంత స్థాయి మీకు కాదు, ఈ ప్రపంచానికి లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మీరు ఎక్కడ మూలాలు తీయండి, ఈ సనాతన ధర్మం, సనాతన అంటేనే అసలు అంతరించిపోయినటువంటి నిత్య నూతనంగా ఉండేటటువంటి ధర్మము. ఇప్పుడు కాదు, యుగాల నుంచి వస్తూనే ఉంది. ప్రతి యుగానికి తన ధర్మాన్ని తను పాటించుకుంటూ మారుతూ నిత్య నూతనంగా వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ప్రజలు వాళ్ళ విశ్వాసాలు ఎక్కువయ్యి వారి భక్తిని ఇంకొక రకంగా ప్రకటించుకుంటారేమో, కానీ దాన్ని సనాతన ధర్మానికి మూఢనమ్మకాలను ఆపాదించడం కరెక్ట్ కాదు. అలా పోల్చుకుంటే వేరే మతాల గురించి మేము మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. మీకు ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మాకు అంతే ఉంది. అయినప్పటికీ మేము ఇప్పటి వరకు ఎటువంటి వ్యతిరేకంగా మతాల మధ్య చిచ్చు పెట్టే పనులు ఏ రోజు హిందువులు చెయ్యరు. మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రాము. అదే మేము చెప్పదలుచుకుంది. వంశీ గారు ఒక్క నిమిషం, అంటే యామిని గారు లేట్ గా వచ్చారు కనుక నేను చెప్పిన మొత్తం అర్థం చేసుకున్నప్పుడు నేను హేతువాదిని అంటే మరి చెప్పారు కనుక మన ఋషులందరూ హేతువాదులే, ప్రశ్నతోనే ప్రపంచం మొదలైంది. నేను అంతకుముందు చెప్పిన విషయాలు మీరు వినలే. నేను వచ్చిన తర్వాత నేను విన్నదే లాస్ట్ నేను జాయిన్ అయ్యాను. తర్కము అనేది మన సంస్కృతిలో ఉందండి, వేదములోనే తర్కం ఉంది. తర్కం అంటేనే ప్రశ్నించడము, సత్యాన్ని తెలుసుకోవడము, సత్యాన్వేషణ చేయడము అనేది మన శాస్త్రంలోనే ఉంది, మన అద్భుతంగా విశ్లేషించారు యామిని గారు. అయ్యా మోహన్ రావు గారు, మీ పేరు మోహన్ రావు గారు, మోహన్ రావు గారు, ఇక్కడ మీకు నాకు అంటే నేనేదో మిమ్మల్ని చూడాలని కాదు, మన ఇద్దరి మధ్య డిబేట్ అవసరం లేదు. మనం ఎంత టాపిక్ మీద ఉంటున్నామో హేతువాదులు నాస్తికులు వేరు చేయండి. హేతుబద్ధతతో ఆలోచించేవాడు హేతువాది. ఈ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఇక్కడి నుంచి వైర్ ఉందా, వెలగకపోతే మనం ఏం చేస్తాం, ఇంటి పక్కన నాస్తికులు కూడా ఒక స్థానం ఉందండి ఈ సనాతన ధర్మంలో. కాదండి, మీరు హేతు అని చెప్పుకున్నారు, మీరు ధర్మాన్ని నేను అవహేళన చేయనన్నారు, కానీ మీలాగా అందరు లేరు కదా. కానీ మీరులాగా అందరూ లేరు కదండి, మీలాగా అందరూ లేరు. అదే బాధ నేను అనేది. హేతువాదులం అన్న పేరుతోటి హిందూ ధర్మాన్ని ఇలా అవమానం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాను నేను. మీరు మాట్లాడలేదు, అది మీరు వెళ్ళలేదు, నేను మొత్తం చెప్పింది చెప్తున్నాను. ఓకే రామ్మోహన్ గారు, ఈ ఇష్యూని ఇక్కడ ఆపేద్దాం. రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ యామిని గారు. రవీంద్ర రెడ్డి గారు, మీరు చెప్పండి,
ఒకటే నిమిషం నేను చెప్తాను. ఓకే, చెప్పండి, వ్యతిరేకం కాదు, ఒక నిమిషం వినండి. నేనేమంటా అంటే మన హిందూ మతంలోనే ఇప్పుడు హేతువాదానికి నాస్తికతను వేరు చూడమంటున్నాను. చారువాకులు లోకాయుతులను గౌరవించిన సమాజం మనది, బౌద్ధులను గౌరవించిన సమాజం మనది. నేను చెప్తున్నా ద్వైతం అద్వైతం చెప్పాను కదా. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, హేతుబద్ధతో ఆలోచించేవాడి మన ఋషులు, సైంటిస్టులు, అప్పటి సైంటిస్టులు. ఇప్పుడు నాస్తికుడు అనేవాడు దేవుడు తింటే తప్పు అంటున్నాను, రావణ్ లాంటి దుర్మార్గుని మనం పరిహరించడం తప్పు అంటున్నాడు. ఇటువంటి వాడు కూడా చర్చ పెట్టుకుంటే తప్పు అంటున్నాడు. ఈ చర్చని వాడిని పెద్దగా చేస్తున్నాం, వాడిని మనం అంతే. అందుకని ఓకేనండి, మీరు చెప్పింది క్లారిటీ ఉంది. ఆమె మధ్యలో రావటం వల్ల అర్థం కాలేదు. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, సమయం ఇచ్చిపోతుంది. విగ్రహారాధన ఉండదు ఆర్య సమాజంలో. మన మతంలో మన దగ్గర ఉంది కదా, ఆర్య సమాజంలో హిందూ మతం కాదా వాళ్ళు? అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకోండి. మనం అందరం రవీంద్ర రెడ్డి గారు, మనం ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలి? మనం హిందూ ఐక్యత సాధించడం ఎలా సాధ్యం? ముందుగా నమస్కారము, ప్యానెల్ ఉన్న పెద్దలకు కూడా అందరూ నమస్కారం. ఏదైతే సనాతనానికి సవాల్ ఈ ఒకటి ప్రతి ఒక్క సనాతన్ని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎక్కడ సనాతనానికి విఘాతం కలుగుతుంది అన్నదాన్ని మనము ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎవడైనా సనాతనం మీద మాట్లాడినప్పుడు ఎంతవరకు మనం పట్టిగా ఇస్తున్నాం, ఆ ప్రతిఘటన అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఓడబడతాడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నదాకా మొన్న కత్తి మహేష్ మాట్లాడండి, వాళ్ళు వీడు మాట్లాడుతూ రేపు ఇంకోటి మాట్లాడతాడు. మనకి పులి స్టాప్ ఎక్కడ పెట్టాలి? ఇలా ఉపా చట్టం పెట్టి మనం ఒక పులి స్టాప్ పెట్టినాం, మరి రేపు మాట్లాడద్దు అంటే మనం ఎలాంటి పులి స్టాప్ పెట్టాలి? కాబట్టి నేనేమంటానంటే ప్రతి ఒక్క హిందూ స్పందించాలా, ఎవరు మాట్లాడిన వాడికి కౌంటర్ ఇవ్వాలా. సనాతన ధర్మం మూర్ఖమని నేర్పలేదు, టిట్ ఫర్ టాట్ ఎప్పుడు చెప్పింది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఎవరైతే మన సనాతన ధర్మాన్ని కించపరుస్తారో, గతంలో బహిర్వేషానికి మనం చెప్పినాం, ఆల్రెడీ బుద్ధి చెప్పినాం, అట్లాంటిది మనం ఇప్పుడు చెప్పట్లేదు. కాబట్టి ఎవడు పడతాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏది పడతాడు మాట్లాడుతూ ఉన్నాడు, దేశ ద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. మొన్నటికి మన ప్రకాష్ రాజు చూసుకోండి, తర్వాత నాగేశ్వరరావు గారు చూసుకోండి, తర్వాత ఇప్పుడు ఇంకొకరు చూసుకోండి. కాబట్టి హిందూ సమాజము మేల్కోవాలంటున్నాను. సనాతన ధర్మం అనేటువంటిది నిత్య నూతనమైనటువంటి, ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పారు, సనాతనమైన ధర్మం పారచింతకాయ పచ్చడి కాదు. కాబట్టి సనాతన ధర్మంలో యువత అంతా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు, ఆర్టికల్ 19 చెప్తా ఉంది, 19/1A చెప్తా ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ 19/1A2 కూడా ఒకటి చెప్పింది, ఇతరులని ఇబ్బంది పెట్టేంత వరకే నీ భావ ప్రకటన స్వేచ్ఛ. ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నువ్వు దానికి అనుభవిస్తావు, చట్టం దాన్ని శిక్షిస్తుంది. కాబట్టి నేనేమో చెప్తానంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఏదైతే దేశం మీద ధర్మం మీద మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు మీరు చదివేస్తే ఉన్నమతి పోయినట్టు బాగా చదువుకున్నాడు అంతా దేశద్రోహి తయారవుతా ఉన్నాడు. ఇవాళ చూసుకోండి, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. సైన్స్ అంటున్నాం మనం, సైన్స్కి అర్థం కానిదే సనాతన ధర్మం. అందుకోలేకపోయింది సనాతన ధర్మాన్ని సైన్స్, అది అక్కడికి ఆగిపోయింది. చరిత్ర చెప్తా ఉంది, మనకి వేదాలు చెప్తా ఉన్నాయి, అవి అర్థం చేసుకోలేని వాళ్ళే ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన చదువులో మార్పు రావాలి, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, అప్పుడే మన సనాతన ధర్మం ఇంకా కాపాడబడుతుంది. రవీందర్ రెడ్డి గారు అద్భుతంగా విశ్లేషించారు. మనం స్వామి శంకర్, తెలంగాణ బీజేపీ ధార్మిక సెల్ అడ్వైజర్ మనతో ఉన్నారు. శంకర్ స్వామీజీ నమస్కారం. మన ధర్మం కాపాడుకోవడానికి మన ముందున్న కర్తవ్యం ఏంటి? మ్యూట్లో ఉన్నారు స్వామి, మ్యూట్ తీయండి. ప్యానెల్లో ఉన్న స్వామీజీకి, శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారికి, అలాగే రవీందర్ గారికి, మిగతా సభ్యులందరికీ అందరికీ నమస్కారం. నేను శంకర్ స్వామీజీ, తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ప్రస్తుతం బీజేపీ ధార్మిక సెల్ అడ్వైజర్, స్టేట్ అడ్వైజర్ గా. విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా, నిజంగా మా తెలంగాణ లాంటి ప్రాంతంలో ప్రభుత్వాలు కూడా దేవాలయాలపైన దాడులు చేస్తున్నా కిమ్మనకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. ముత్యాలమ్మ దేవాలయం పైన కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో హిందుత్వం పైన దాడులు జరుగుతున్నా కానీ వాళ్ళని పిచ్చోళ్ళుగా అని చేసేసి ప్రభుత్వాలు కూడా వారిని వెనుకోసుకొస్తున్నటువంటి సందర్భంలో మన హిందువులుగా కర్తవ్యం ఏంటి? ప్రతి ఒక్కరు బయటకు రావాలి, దీని గురించి ప్రశ్నించాలి, దీని గురించి పోరాటం తప్పిస్తే వేరే మార్గం లేదు. ముఖ్యంగా మొన్న ఈ బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అంట. అసలు రావణ్ అని పేరు పెట్టుకున్నప్పుడు నేను నాస్తికుణ్ణి అది అని చెప్పుకునేటువంటి నీవు మళ్ళీ నువ్వు రావణ్ అని పేరు పెట్టుకోవడం ఏంది? అలా వీళ్ళు అసలు మొన్న
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగర్ అనేటువంటి చేసిందండి. చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది నక్సలైట్లను మావోయిస్టులను చంపేసిన తర్వాత మిగతా వాళ్ళు లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత వాళ్ళు ఏంది జనప్రవాహంలోకి వచ్చారు. వారి తర్వాత నెక్స్ట్ చేస్తున్నారు. మీరు చాలా ఇది సీరియస్ గా వినండి. ఇది అసలు వాళ్ళని ఎప్పుడైతే లొంగిపోయారో వాళ్ళు నెక్స్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పైన పర్యవేక్షణ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉగ్ర కార్యకలాపాలు ఏం చేస్తున్నారు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి ప్రశ్న రావణ్ లాంటి వ్యక్తులు, జోసెఫ్ లాంటి, జడశ్రవణ్, తర్వాత రేంజర్ల రాజేష్ ఇలాంటి కొంతమందిని వెనకేసుకొచ్చి వారికి ఫండింగ్ చేసుకుంటూ ఇక్కడ వీళ్ళకి ఎంత డబ్బులు వస్తాయండి? ఒక కష్టజీవికి ఎంత పని చేస్తే తప్ప రోజుకు 500 కూడా సంపాదించలేనటువంటి పరిస్థితుల్లో వీరిని కొన్ని ప్రభుత్వాలు, మొన్న ఏదైతే ఇంతకు ముందు తిరుపతి లడ్డులో కల్తీ చేసినటువంటి ప్రభుత్వాలు, రాముని శిరచ్ఛేదనం చేసినటువంటి ప్రభుత్వాలు, ఏ విధంగానైతే ఆకివీటిలో దేవాలయం పైన దాడులు చేసినటువంటి ప్రభుత్వాలు ఏవైతే పాత ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు వీళ్ళని పెంచి పోషించి హిందుత్వం పైన కేవలం హిందుత్వం పైన విషం జిమ్మించి హిందువుల పైన దాడులు చేయించి హిందుత్వం పైన దాడులు చేయించి వారికి అదే లక్ష్యాన్ని ఏర్పాటు చేయించి మళ్ళీ తీసుకువెళ్ళి వారికి డబ్బులు ఇవ్వడం, ఫండింగ్ చేయడం, ఇదెంత మామూలు విషయం కాదండి. ఇది దేశ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర. అర్బన్ నక్సలైట్ రూపంలో అక్కడైనటువంటి ఏదైతే మావోయిస్టులు, నక్సలైట్లు అడవుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు నిజంగా అప్పుడే వేసి పడేసేది ఉండే. ఎవరైతే లొంగిపోయారో వాళ్ళని వేసి పడేసేది, అక్కడ కూడా వాళ్ళని వేసి పడేసి ఉంటే సకాయితులు వాళ్ళు వచ్చి ఇప్పుడు అర్బన్ లోకి వచ్చి నక్సలైట్ల రూపంలో వచ్చి వాళ్ళకి మొత్తం ఫండింగ్. మీరు ఏదైనా సంఘం కార్యక్రమం చూస్తుంటే చూడండి, ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. వీళ్ళకి దేవుడు నమ్మం, అది నమ్మం అంటారు. మళ్ళీ ఏం చేస్తారు, క్రీస్తుని యేసు ప్రభుని గుర్తిస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. హిందుత్వం మీద దాడి చేసినప్పుడు వీళ్ళు మాత్రం మాట్లాడరు. ఏదైతే యేసు ప్రభు గురించి, ఏదైతే మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినప్పుడు కానీ, ఏదైతే ఇస్లాం గురించి, క్రిస్టియన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడతారు. నిజంగా దళిత క్రైస్తవులు అని అంటున్నారు. దళిత క్రైస్తవులు అనేటువంటి పదానికి ఏదైనా రాజ్యాంగంలో హోదా ఉందా? అయితే దళితులన్నా ఉండాలి, లేకుంటే క్రిస్టియన్ అన్న ఉండాలి. రెండు కలిపి చేయడం ఏంది నాకు అర్థం కాదు. కొంతమంది మతం మారుస్తారు, గొర్రెల్లాగా మతం మారిపోతుంటారు, మతం మారుస్తుంటారు. మా మతంలో అందరికీ సమానత్వం ఉంది, ప్రభువు అందరికీ సమానం, అందరు ప్రభు దృష్టిలో అందరు బిడ్డలు అన్నప్పుడు మరి అక్కడ పోయిన మీకు ఇంకా దళితులు అంటే ఏంటండి? రెడ్డి చర్చిలు, కమ్మ చర్చిలు, కాపు చర్చిలు, మాదిగ చర్చిలు, మాద చర్చిలు ఏంటండి? అంటే అందరిని కలిపి చర్చిలు ఏర్పాటు చేయలేరా? మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి మీరు ఏదైతే దళితులు అని చెప్పిస్తారో మళ్ళీ తీసుకొని పోయి క్రిస్టియానిటీలో మీరు దళితులు అనేటువంటి ఒక బిరుదిచ్చి వారికి ఎందుకు అవమానపరుస్తున్నారు? నీకు రిజర్వేషన్లు కావాలి కదా, రిజర్వేషన్లు కావాలంటే యేసు ప్రభువును వదులుకో, క్రిస్టియానిటీని వదులుకో, హాయిగా రిజర్వేషన్లు అనుభవించు. లేదా నీకు యేసు ప్రభువులు కావాలి కదా, క్రిస్టియానిటీ కావాలి కదా, రిజర్వేషన్లు వదులుకో. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది హేతువాదులు, నాస్తికవాదులు మతం ఏమైనా తిండి పెడుతుందా, మతం ఏమైనా బిచ్చం వేస్తుందా, మతం ఏమైనా ఉడుతుందా అని అంటారు కదా. మరి మతం మారితే మీకు ఏమైనా తిండి పెడుతుందా? అవసరం ఏముంది మతం మారడానికి? అదే అనుభవించి ఇక్కడైతే హిందుత్వంలో ఉండి మీకు నిజంగా సమయం మించిపోతుంది. స్వామీజీ కాస్త క్లుప్తంగా వివరించండి. చెప్తాను, ఒక్క నిమిషం. ఆవేదన, మీరు ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండండి. నిజంగా ఎంత పెద్ద కుట్ర జరుగుతుందంటే కేవలం కొంత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ఎస్సీల్లో కొంతమందిని ముందుకేసి ఈ పాస్టర్లు కానీ కొంతమంది కానీ అనవసరంగా హిందుత్వం పైన విషంని జిమ్మించి సమాజాన్ని అస్థిరపరుస్తున్నారు. తెలంగాణలోని దేవాలయాలకు కూడా దాడులు జరుగుతున్నాయి. ఎన్ని దేవాలయాలపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయంటే అట్లాంటి వాటి మీద ప్రభుత్వాలు కూడా స్పందించలేకపోతున్నాయి. నిజంగా వీటికి చెక్ పెట్టాలంటే ఏ విధంగానైతే ఉత్తరప్రదేశ్, అస్సాం హిమంత బిశ్వ శర్మ లాంటి యోగి సర్కార్ ఏ విధంగా అయితే బుల్డోజర్లు నడిపించారో తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా ఇలాంటి దేశ వ్యతిరేకులకు, సంఘ వ్యతిరేకులకు, ఏదైతే అర్బన్ నక్సలైట్ల రూపంలో హిందుత్వం పైన దాడులు చేస్తున్నారో వీళ్ళ ఇండ్ల పైన గనక ఇలాంటి బుల్డోజర్లు నడిపిస్తే రాబోయే రోజుల్లో ఎట్లాంటి హిందుత్వం పైన విషం జిమ్మేటువంటి మాటలు మాట్లాడరు. నిజంగా వాళ్ళు మొదలెట్టారు. నీకు ప్రశ్న రావు, నీకు అవసరం ఏముంది అంతగానం వల్గర్ గా మాట్లాడపండి, దేవాలయాలు దేవతల మీద దేవతల గురించి వ్యతిరేకంగా మాట్లాడడం. కాబట్టి ఒకటే వేడుకుంటున్నా, ధన్యవాదాలు స్వామీజీ, చాలా అద్భుతంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు హిందుత్వం పైన విషం జిమ్మేటువంటి మాటలు బంద్ చేసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు. యావత్ హిందూ సమాజం నుండి హిందూ సమాజం మేల్కొంటుంది. ఖచ్చితంగా ఈ హెచ్ఎంటీ వేదికగా మేము చెప్తున్నాం, ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో ఖచ్చితంగా మీరు నోర్లు మూసుకోవాలి. లేకుంటే
రాబోయే రోజుల్లో యావత్ హిందూ సమాజం మీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారండి. శ్రీనివాసానంద సరస్వతి గారు, క్లుప్తంగా ఒక మాటలో చెప్పండి, మనం ఎలా మేల్కోవాలి? గారు, వారికి ఈ దేవ పట్ల విశ్వాసం లేదు, మన హిందూ సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేని వాళ్ళు ఎందుకు ఈ దేశంలో ఉండాలి? మనం మన మన మధ్యలో ఉండాలి. నిజంగా ఈ సమాజం మంచిది కాదు. మన రాముడు, మన భారత గ్రంథాలు, మన ఇతిహాసాలు వీళ్ళకి నచ్చరు. హిందువులంటే గిట్టరు, వ్యాపారాలు కావాలి, హిందువుల మధ్యలో నివసించాలి, మన సౌకర్యాలు వాడుకోవాలి, హిందుత్వం మీద విషయాన్ని చిమ్ముతారు. మీకు నచ్చినప్పుడు పోండి, ఇతర దేశాలకు పోండి, ఏ పాకిస్తాన్కు పోండి, బంగ్లాదేశ్కు పోండి. ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ సనాతన ధర్మం మీకు నచ్చినప్పుడు మన మధ్యలో ఎందుకు ఉండాలి? వంశీ గారు, ఎందుకు ఈ నాటకాలు? అప్పుడు కట్టి పెట్టేయండి, వెళ్ళిపోండి, జాగా ఖాళీ అవుతుంది. అంటే ఎంతకాలం హిందువులు సహనానికి పరీక్ష పెడతారా? మనకి ఏదైతే మన జీన్స్ లో మనకు మహర్షులు అందించారో ఆ పరమత సహనం మనకు ఉన్నది. అన్ని మతాలు ఆ సహనమే మన బలం, అదే మన బలహీనతగా కూడా మారుతుంది. బండారు రామ్మోహన్ గారు, మీరేం చెప్తారు? వంశీ గారు, ఒకటే సార్ నేను ఉద్దేశం ఏంటంటే, మతం అన్నది నా కంటికి మసకైతే మతం వద్దు, గీతం వద్దు, మాయా మార్గం వద్దు అన్నది. మతంలోని మూఢత్వాన్ని పరిహరించుకుందాం, వేద విజ్ఞానాన్ని సంపాదించుకుందాం, వేద విజ్ఞానాన్ని ప్రజలకు పంచుతాం. ఈ హెచ్చరికలు ఇవన్నీ పనికి రావటం స్పష్టంగా చెప్తాను. మనము భారతీయతను గౌరవిద్దాం, భారతీయులను గౌరవిద్దాం అంతే తప్ప దీనివల్ల ఏమైతే మూఢత్వం పెంచుకుంటే మనకే నష్టం అంటున్నా. నేను చెప్పాను కదా, ఆనాటి లోకాయుతులను గౌరవించిన సమాజం, చార్వాకులను గౌరవించిన సమాజం, బౌద్ధిజాన్ని గౌరవించిన సమాజం, ఆర్య సమాజాన్ని గౌరవించిన సమాజం. కనుక మనము దేవుడి పేరు మీద ఈ మన ఇట్లాంటి వ్యక్తిత్వ హనాలను వ్యక్తిగతంగా చేస్తే తప్పు. భావన లాంటి వాళ్ళకి అందించిన ఈ సనాతన ఇంకొకరు ఇట్లా సమయానుకూలంగా ఒక్కొక్కరిని ప్రొజెక్షన్ చేసుకుంటా, ఒక్కొక్కరికి కూడా ఫండింగ్ చేసుకుంటా, ప్రతి కాలానుగుణంగా ఒక్కొక్క విలన్ని తయారు చేసుకుంటూ వస్తున్న ఒక వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వ్యవస్థనే ఈ ప్రశ్నారావుని తయారు చేసింది, ఆ వ్యవస్థనే అంతకుముందు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తయారు చేసింది, అంతకుముందు ఉన్న వ్యవస్థనే కత్తి మహేష్ని కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఎడ్వర్డ్ రాజ్, ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, తర్వాత మన తులసి చందు, లేకపోతే ఇంకోరు, వీళ్ళందరినీ కూడా స్పాన్సర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి జీవన శైలి చూస్తే, ఇప్పుడున్న వారి జీవన శైలి చూస్తే వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ముట్టినాయి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు అందుతూ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా హిందుత్వం మీద విషం చిమ్ముతూ ఉంటే వాళ్ళకి ఎందుకు డబ్బులు వస్తూ ఉన్నాయి, దీని వెనుక ఉన్నటువంటి గుట్టును పట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం. చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. రవీందర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి, ఏం జరగాలి? ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, హిందువులు ఐకమత్యం కావాలి, హిందూ ఓటు బ్యాంకుగా మారాలి. ఎప్పుడైతే హిందువులు ఐకమత్యంగా ఉంటారో వీళ్ళందరికీ బుద్ధి చెప్పొచ్చు. కేవలము ఇది ఓటు బ్యాంకు రాజకీయమే జరుగుతూ ఉంది. మతతత్వాన్ని అడ్డు పెట్టుకొని ఓటు బ్యాంకు చేసుకొని ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు మనం చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జాగో హిందూ జాగో, హిందువు మేల్కోండి. మీరు ఎప్పుడైతే ఓటు బ్యాంకుగా మారుతారో అప్పుడే మన రాజ్యాంగం కానీ, మన సనాతన ధర్మం కానీ కాపాడుకోవచ్చు. ఉదాహరణ మన జరిగినటువంటి బెంగాల్ చూసుకోవచ్చు. కాబట్టి మనము ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, బండారు రామ్మోహన్ గారికి, అలాగే సామ కృష్ణారెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి గారికి, స్వామి శంకర్ గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యామిని గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చ. హిందువుల ఐక్యత ఎంత ముఖ్యమో, హిందువుల ఐక్యతే భారతదేశానికి శ్రీరామ రక్ష. హిందువులు సమిష్టిగా ఉండి పోరాడితే మన ధర్మంతో పాటు దేశం కూడా చక్కగా నిలబడుతుంది. ఇది ఇవాళ చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.